రూపాయి రాకముందు తమ దగ్గరున్నది ఎదుటి వాళ్లకు ఇచ్చి వాళ్ల దగ్గరున్నది తాము తీసుకునేవాళ్లు. వస్తు మార్పిడి పద్ధతిలో అత్యాస, దురాశ వంటివి లేవు. గొడవలు, హత్యల మాటే లేదు. మణి చెలామణిలోకి వచ్చినప్పటి నుంచి మోసాలు మొదలయ్యాయి. అన్యాయాలు, అక్రమాలు కామనైపోయాయి. మనిషి స్వార్థ జీవిగా మారి ఎన్నో నేరాలు చేస్తున్నాడు. మానవ జన్మే మహాప్రసాదం అన్న మాట మరిచిపోయి మారణ హోమం సృష్టిస్తున్నాడు. ఏదైనా అవసరానికి మించి ఉంటే అది విషంతో సమానం అన్న చాణుక్యుడి సూత్రం అక్షర సత్యం. ఆ సత్యాన్ని మరిచిపోయిన ఇద్దరు స్నేహితులు ఎలాంటి కిరాతకానికి ఒడిగట్టారన్నదే ఇదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. ఎదిగిన ప్రతి మనిషి వెనుక ఓ నేరం దాగి ఉంటుంది అన్నాడో ప్రముఖ రచయిత. అది నిజమా అబద్ధమా అన్నది పక్కన పెడితే ఆ డైలాగే తమకు డైరెక్షన్ అనుకున్నారు ఇద్దరు. వాళ్ళు చేసిన నిర్వాకమేంటో తెలిస్తే ఆశ్చర్యం కలక్కమానదు. రియల్ ఎస్టేట్ 10 ఏళ్లుగా ప్రతి ఒక్కరికి వినిపిస్తున్న మాట. దీనికి ఊళ్ళు, జిల్లాలు, రాష్ట్రాల హద్దులు లేవు. చివరకు గ్రహాల పరిమితులు కూడా లేవు. ఎందుకంటే మార్స్, చందమామపై కూడా ప్లాట్లు అమ్ముతున్నట్లు అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. అలాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఈజీగా కోట్లు సంపాదించవచ్చు అనుకున్నారు ఈ నలుగురు. ఇతడు రామచంద్రారెడ్డి, హైకోర్టులో పనిచేస్తున్నాడు. ఇతడు ఈశ్వరయ్య. ఇద్దరూ కలిసి బెంగళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలుపెట్టారు. భూముల క్రయ విక్రయాలతో బాగానే సంపాదించారు. తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ హైదరాబాద్, కడపలోని రాయచోటిలో కూడా ప్లాట్లు కొన్నారు. రాయచోటిలోని వ్యాపారం చూసుకోవడానికి అక్కడి స్థానికులైన రాజు, ప్రవీణ్లతో చేతులు కలిపారు. కొన్న భూముల్ని అమ్మడం ద్వారా వచ్చే మొత్తంలో 80% రామచంద్రారెడ్డి, ఈశ్వరయ్యలకు పోగా మిగిలిన 20% రాజు, ప్రవీణ్లు తీసుకుంటున్నారు. ఇలా వీళ్ళంతా ఫ్రెండ్స్ అయ్యారు. వ్యాపారం 2 ఏళ్లు బాగానే సాగింది. రామచంద్రయ్య, ఈశ్వరయ్యల దగ్గర రాజు, ప్రవీణ్లు స్థలం కొన్నారు. సరిగ్గా అప్పుడే రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా పడిపోయింది. రాజు, ప్రవీణ్లు కొన్న స్థలాలకు డబ్బులు కట్టే టైం దగ్గర పడింది. చేతిలో మనీ లేదు, వ్యాపారం బాగోలేదు. రామచంద్రయ్య, ఈశ్వరయ్యలు ఫోన్ చేసినప్పుడల్లా వారంలో వచ్చేస్తాయి, 5 రోజుల్లో ఇచ్చేస్తాం అంటూ కాలం వెళ్లబుచ్చారు. రామచంద్రయ్య, ఈశ్వరయ్యలు డబ్బు కోసం ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అసలు మీరు డబ్బులు ఇస్తారా లేక భూమిని వేరే వాళ్ళకి అమ్మేయమంటారా అని నిలదీశారు. మంచి భూమి, ఆల్రెడీ కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వరు. పరిస్థితి చూస్తే భూమి చేజారిపోయేలా ఉంది. వాళ్ళకేం చేయాలో తోచలేదు. ఇంతలో రామచంద్ర, ఈశ్వరయ్యల నుంచి ఫోన్. 10 రోజుల్లో ఖచ్చితంగా డబ్బు సర్దుబాటు చేస్తామని మాటిచ్చారు. తెలిసిన వాళ్ళందరినీ డబ్బులు అడిగారు. 100 1000 అయితే ఇచ్చేవాళ్ళం. కానీ అడిగింది 11 లక్షలు. వాళ్ళని చూసి అంత డబ్బు ఎవరిస్తారు? ఎక్కడా దొరకలేదు. ఇచ్చిన గడువు సమీపిస్తోంది. ఏం చెయ్యాలి అనుకున్నారు.
రేపే చివరి రోజు, డబ్బులు అరేంజ్ అయ్యాయా అని అడిగారు. రెడీ చేశాం, రేపిచ్చేస్తాం అన్నాడు రాజు. మిగిలింది 24 గంటలు, ఇవ్వాల్సింది 11 లక్షలు. డబ్బు లేదన్నది పచ్చి నిజం. మరి మన్నాడు ఎవరేం చేశారో రామచంద్ర ఈశ్వరయ్యలను చూసి తాము కోటీశ్వరులం కావాలని ఆశపడ్డారు రాజు ప్రవీణ్. కానీ కాలం కలిసి రాలేదు. అలాంటప్పుడే జాగ్రత్తగా వ్యవహరించాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మరి రాజు ప్రవీణ్ ఏం చేశారు? డబ్బు ఇస్తామన్నమాట నిలబెట్టుకున్నారా? రాజుతో ప్రవీణ్, ఏరా డబ్బులు ఎక్కడ అరేంజ్ అయ్యాయిరా అని అడగ్గా, ఇవ్వాలనుకుంటే కదరా అరేంజ్ కావడానికి అన్నాడు రాజు. అర్థం కాక ప్రవీణ్ అంటే అని అడిగాడు. చూడు ప్రవీణ్, నువ్వు ఎదగాలరా, ఇలా ఉంటే ఎప్పటికీ ఎదగలేవురా. ఎందుకంటే ఎదిగిన ప్రతి వాడి వెనక ఓ నేరం ఉంటుంది. ఎక్కడో పుస్తకంలో చదివాను. మనం కూడా ఎదగాలి అంటే నేరం చెయ్యాలి అన్నాడు. ఆ మాటకు ప్రవీణ్ భయపడ్డాడు. అరే, నేరం చేయడానికి భయపడితే ఎలారా అని రాజు ధైర్యం చెప్పాడు. ఏంట్రా ఇదంతా అనుమానంగా అడిగాడు ప్రవీణ్. ఇలాంటి విషయాలు బయట మాట్లాడుకునేవి కావు, సాయంత్రం మందు కొడుతూ మాట్లాడుకుందాం అని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం ఇద్దరూ కలిశారు. మందు తాగుతూ రాజు తన మైండ్లోని ప్లాన్ చెప్పాడు. డబ్బు కోసం వాళ్ళిద్దరూ రేపు ఇక్కడికి వస్తారు, తర్వాత పోతారు. బెంగళూరు కాదు, పైకి. ఒరేయ్, పోలీసులకు దొరికిపోతే? రే, దానికి నా దగ్గర లెక్కుందిరా. వాళ్ళెంతో మందికి భూములు అమ్మారు, కొన్నారు. ఎవడు చంపాడో ఎవరికీ తెలీదు అన్నాడు. రాజు, నీ ప్లాన్ అదిరిందిరా. పైకి రావడానికి ఒక్కొక్కడికి ఒక్కో మార్గం. మనం ఈ రూట్లో పోదాం అనుకున్నారిద్దరు. డబ్బు కోసం రామచంద్ర, ఈశ్వరయ్యలు బెంగళూరు నుంచి కడప జిల్లా రాయచోటుకొచ్చారు. రాజు ప్రవీణ్లను కలిశారు. ఆ రోజు కూడా ప్రతిసారి వెళ్లే ప్లేస్కి వెళ్లారు.
ఇద్దరూ కలిసి సిట్టింగ్ వేశారు. వాళ్ల బదులు మందు మాట్లాడటం మొదలుపెట్టింది. అందరికీ కిక్కు బాగా ఎక్కింది. రాజుకు మాత్రం ఎక్కలేదు. ఎందుకంటే అతడు మందు తాగలేదు కాబట్టి. ఏంటి రాజు, ఎప్పుడు ఫుల్ లేపేవాడివి, ఈరోజేంటి అని అడిగాడు ఈశ్వరయ్య. అదే హెల్త్ బాగోలేదు అన్నాడు రాజు. అంతలోనే తనతో తెచ్చిన మత్తు మందుల టాబ్లెట్లను బయటకు తీశాడు. వాటిని చూసి ఈశ్వరయ్య ఏంటివి అని అడిగాడు. అదే హెల్త్ బాగోలేదు కదా, టాబ్లెట్స్ అన్నాడు రాజు. ఓహో, టాబ్లెట్సా? రాజు టాబ్లెట్లను మందులో కలిపాడు. రోజు ఎంత తాగినా ఎక్కేది కాదు, ఈ రోజేంటి తాగింది తక్కువైనా కళ్ళు తిరుగుతున్నాయి అంటూ కారున్న బైకులపై బయలుదేరారు. యమధూతల్లా మారిన ప్రవీణ్ రాజుల వెంట వెళ్తున్న రామచంద్ర ఈశ్వరయ్యలను ఎవరైనా కాపాడుగా ఉన్నప్పుడు చావు చెంతకొస్తే చెప్పలేనంత భయం తప్పదు. అదే మద్యం మత్తులో ఉంటే చావొచ్చి మీద పడినా చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఈ కన్నింగ్ ఫార్ములాను తమ మర్డర్ ప్లాన్ కు వాడుకున్నారు రాజు ప్రవీణ్. ఫలితం యమపాశం బుల్లెట్ రూపంలో దూసుకెళ్లింది. రియల్ ఎస్టేట్ దారుణాల పరంపరలో మరో 2 ప్రాణాలు చేరిపోయాయి. రామచంద్ర ఈశ్వరయ్యలను చంపేశామంటూ ఆనందపడుతూ బారుకొచ్చి మందు తాగి పడిపోయారు. మర్నాడు విషయం పోలీసులకు తెలిసిందే.
చుట్టుపక్కల వెతగ్గా పొదల్లో ఓ విజిటింగ్ కార్డు దొరికింది. అక్కడ వాళ్ళు వదిలేసిన ఓ బైక్ కూడా స్వాధీనం చేసుకుని రాజు ప్రవీణ్లను పట్టుకున్నారు. చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో ఇద్దరిని జైలుకు పంపారు. తెలియని వాళ్లకంటే తెలిసిన వాళ్లను చంపడం తేలిక. అలా నమ్మబట్టే రాజు ప్రవీణ్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు రామచంద్ర ఈశ్వరయ్యలు. కోటీశ్వరులు కావాలని కలలు కనడంలో తప్పు లేదు. అందుకు ఎంచుకునే మార్గం ఉన్నతంగా ఉండాలి. ఇద్దరిని చంపి వాళ్ళు సాధించిందేంటి? జైల్లో చెప్పకూడు తింటున్నారు. నీతి అవినీతి, న్యాయం అన్యాయం, మంచి చెడు, ఆశ దురాశ పక్కపక్కనే ఉంటాయి. మంచి దాన్ని ఎంచుకుంటే మొదట్లో కష్టాలున్నా చివరకు సంతోషం దక్కుతుంది. అదే చెడు మార్గం ఎంచుకుంటే మొదట్లో సంతోషం ఉన్నా చివరకు జీవితం సర్వనాశనం అవుతుంది. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.